హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బెస్ట్ ట్రెండింగ్లో ఉంది. లేట్ లేకుండా అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఆ రెండు ప్రీసెట్లు అనేది ఇంపోర్ట్ చేసుకునేయాలి అలర్ట్ మోషన్లోకి. ఇప్పుడు బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి చూసారంటే నేను మీకు టెలిగ్రామ్లో ఇస్తాను. వాళ్ళ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో అనేది లాస్ట్ చివరి వరకు అనేది జరుపుకోవాలి. ఇది ఇంకోటంటే లాస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇక్కడ కింద ఫాంట్కి ఎక్కడ ఉందో దాని కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సేమ్ అదేవిధంగా దీనికి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ అనేది ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ వైప్ ఉంది కదా, వైప్, ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టాండర్డ్ సెట్టింగ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎండ్ అనేది ఉంది కదా, ఎండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ తగ్గించుకుంటూ రావాలి. కరెక్ట్గా ఈ మిడిల్ ఉంది కదా, దీనికి అడగ రావాలి. ఓకే, అయితే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి నేను టెలిగ్రామ్లో ఫొటోస్ ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు ఫొటోస్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఒక మంచి ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరు ఫోటో యాడ్ చేద్దాం? చూడండి, అయితే ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఫిల్టర్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా లాస్ట్ దాకా తీసుకొచ్చుకోవాలి. తీసి ఇప్పుడు ఈ ఫోటో అనేది కిందకి ఈ విధంగా దాని కిందకి తీసుకొచ్చుకోవాలి. చూడండి, ఫేస్ కనిపించలేదు, దాన్ని కొంచెం జరుపుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు చూసాం కదా, వచ్చేసి ఒక షేప్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో కలర్లోకి వెళ్ళేసి విధంగా పెట్టుకోవాలి. విధంగా ఉంది కదా, అంతా ఇట్లా ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకునేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. ఇది మీద క్లిక్ చేసి ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కాపీ చేసుకోవాలి. పేస్ట్లో చేసి దీన్ని విధంగా కింద పెట్టుకోవాలి. రొటేషన్ చేసి అప్పుడు పెట్టుకోవాలి. ప్రతి కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండు షేపులని లాస్ట్ వరకు తీసుకొచ్చుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను ఎఫెక్ట్లోకి వచ్చేసి ఫోటోకి అనేది ఒక ఎఫెక్ట్ ఇస్తాను. దీన్ని కాపీ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ మీద క్లిక్ చేసి ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఎఫెక్ట్ చేసి మిగిలిన పేస్ట్ చేసేయాలి. కలర్ ఎఫెక్ట్ చేసి మిగిలిన పేస్ట్ చేస్తే సేమ్ ఈ విధంగా వస్తుంది. ఫోటో అనేది లాస్ట్ వరకు తీసుకొచ్చుకోవాలి. సారీ గైస్, కొంచెం ఇక్కడ వరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకే,
ఈ విధంగా పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి పక్కనే ఫాంట్కి కూడా ఎఫెక్ట్ ఉన్నది. దీన్ని ప్లస్ వచ్చేసి కాపీ లేయర్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫాంట్ ఉన్నది కదా, ఫాంట్ చేంజ్ చేసుకొని ప్లస్ ఐకాన్ చూసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సేమ్ ఇదే విధంగా కలర్ ఎఫెక్ట్ యాడ్ చేసి పేస్ట్ చేసామంటే ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా అన్నిటికీ యాడ్ చేసేయాలి. ఇప్పుడు షేప్ ఒకటి తీసుకోవాలి. షేప్ తీసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. కలర్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి షేప్ మీద ప్లస్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఫొటోస్ ఉంటాయి కదా, దీంట్లో వచ్చేసి నేను నాని సార్ ఫొటోస్ అంటే ఇస్తాను. నాని సార్ ఈ ఫోటో అనేది ఇస్తున్నాను. ఫోటో అనేది ఈ విధంగా షేప్ కిందకి తీసుకురావాలి. షేప్ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ మిడిల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రూప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫాంట్ అనేది అయిపోయింది. చూడండి ఎలా వస్తుంది. ఈ గ్రూప్ అనేది లాస్ట్ వరకు తీసుకొచ్చుకోవాలి. వీడియో ఇంతకే ఒక మంచి రేషియోలో వీడియో అనేది తీసుకొచ్చేసుకుంది. జై హింద్.